హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి జెన్నిస్ కిచెన్. నేను మీ ప్రియాంక. ఇవాళ మన రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ అండి. చపాతీకైనా, రైస్కైనా, బిర్యానీకైనా పర్ఫెక్ట్గా కుదిరే మటన్ గ్రేవీ కర్రీ అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నానండి. ప్రాసెస్లోకి వెళ్ళినట్లయితే ముందుగా కుక్కర్ తీసుకొని అందులోనికి 2 స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అంతా కూడా బాగా హీట్ ఎక్కాక 2 పెద్ద సైజు ఆనియన్స్, అలానే 2 పచ్చిమిరపకాయలు కూడా ఇలా గుండగా కోసుకొని ఆయిల్లో వేసుకోవాలి. అలానే చిన్న దాల్చిన చెక్క, 2 లవంగి, ఇలాచీ 1, అలానే 1/2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని ఇవన్నీ ఇలా కలుపుకొని ఇలాగా మనకి గోల్డెన్ కలర్ వరకు ఫ్రై అయ్యాక మటన్ అనేది బాగా కడుక్కొని ఇందులోనికి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 300 గ్రామ్స్ మటన్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. మటన్ వేసాక ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లోని ఒక 4 to 5 మినిట్స్ వరకు మటన్ అనేది బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. మటన్లో ఉన్న వాటర్ అంతా కూడా మనకి ఇంకిపోయే వరకు ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనికి 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 1 స్పూన్ సాల్ట్, అలానే 1 స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి. కారం కొంచెం ఎక్కువ తినేవారు ఇంకా 1/2 స్పూన్ వరకు మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోనున్న వాటర్ అంతా కూడా మనకి సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇందులోనికి 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకునేది ఒకసారి బాగా కలుపుకొని ఈ విధంగా మనము మీడియం ఫ్లేమ్లోని ఒక 5 మినిట్స్ వరకు ఇలాగ మనము మటన్ అనేది ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇందులోనికి చిన్న సైజు టమాటా ముక్కను కూడా యాడ్ చేసుకోవాలి. టమాటా వేసుకున్నా పర్వాలేదు, ఒకవేళ మీరు స్కిప్ చేసినా పర్వాలేదు. నేనైతే ఇక్కడ చిన్న సైజు టమాటాని యాడ్ చేశాను. ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని టమాటా కూడా మెత్తగా మగ్గే వరకు కలుపుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోని మటన్లో ఉన్న ఆయిల్ అంతా కూడా సపరేట్ అయిపోయింది. వాటర్ అంతా కూడా ఇంకిపోయి ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఇందులోని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 లీటర్ వరకు వాటర్ అనేది యాడ్ చేశానండి. వాటర్ వేసుకున్నాక ఇందులోనికి మటన్ మసాలా కూడా 1/2 స్పూన్ యాడ్ చేసుకొని ఒకసారి ఇవంతా కూడా బాగా కలుపుకొని ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మూత పెట్టుకోవాలి. మూత పెట్టి విజిల్ అనేది ఒకసారి టైట్ చేసుకోండి. టైట్ చేసుకొని మనము హై ఫ్లేమ్లోకి మంట ఆన్ చేసుకొని 7 to 8 విజిల్స్ వరకు ఈ మటన్ అనేది విజిల్స్ ఇచ్చినట్లయితే మటన్ బాగా కుక్ అవుతుంది. ఇలా మనము 7 to 8 విజిల్స్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది బాగా చల్లగా అయ్యాక మూత తీసినట్లయితే మనకి మటన్ ఎలా కుక్ అయిందో మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మూత తీసి చూసినట్లయితే మనకి గ్రేవీ కూడా బాగా దగ్గరికి అయ్యింది. వీడియోలో చూపిస్తున్నట్టు చూడండి. మనకి ఈ విధంగా గ్రేవీ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. నేను కళాయిలోకి టర్న్ చేసుకున్నానండి. వీడియోలో మీకు క్లారిటీగా కనిపించట్లేదని. కళాయిలోకి టర్న్ చేసుకున్నాక మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఒక 2 మినిట్స్ వరకు దీన్ని ఇలా కుక్ చేసినట్లయితే సరిపోతుందండి. మీ కాడ కొత్తిమీర ఉన్నట్లయితే కొత్తిమీర కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఈ స్టేజ్లో కొత్తిమీరని యాడ్ చేసుకొని ఇలా 2 మినిట్స్ వరకు మనము మీడియం ఫ్లేమ్లోనికి మంట టర్న్ చేసుకొని ఇలా మనకి ఈ గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఇలా కుక్ చేసినట్లయితే సరిపోతుందండి. ఉప్పు సాలిపోయినట్లయితే ఒకసారి చూసుకొని మీరు మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. అంతేనండి, ఈజీగా ఇంట్లోనే ఈ విధంగా మటన్ గ్రేవీ కర్రీ అనేది ఒకసారి మీరు ట్రై చేయండి. చపాతీకైనా, రైస్తోనైనా, బిర్యానీతోనైనా ఈ మటన్ కర్రీ అనేది చాలా బాగుంటుంది. ఎటువంటి మిక్సీతో పని లేకుండా ఈ విధంగా మీరు కూడా ఒకసారి మీ ఇంట్లోని సింపుల్గా మటన్ కర్రీ అనేది చేయండి. మీకు ఎలా కుదిరిందో మీ యొక్క ఫీడ్బ్యాక్ని మా కామెంట్స్లో తెలియజేయండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.